హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా ఒక వెరైటీ రెసిపీతో మీ వెరైటీ కిట్ వచ్చేసిందండి. ఓకే, ఇంట్లో కూరగాయలు లేవా, లేదా టైం లేదు ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటున్నారా? ఓన్లీ పెరుగుంటే చాలండి, చక్కగా కమ్మగా రుచిగా మీరు చేసేయచ్చు. ఒక బౌల్లో ఇంట్లో ఉన్న పెరుగుని వేసుకొని విస్కర్తో బాగా కలుపుకోండి. సో ఇట్లా ఏ తడకలు లేకుండా చక్కగా కలుపుకొని పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, క్యారెట్ అన్నీ ఒక్కొక్కటి తీసుకోండి. అలాగే బాండ్లీలో ఆయిల్ వేసుకొని ఆ తర్వాత తాలింపులు వేసుకోవాలి. తాలింపులు చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 తీసుకోండి. 4-5 కచ్చాపచ్చాగా దంచి వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు పెట్టుకుంటాం కదా, అలా పెట్టేసుకోండి. ఓకే, ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అదే నూనెలో వేయించాలి. బాగా వేగాక ఉల్లిపాయలు మెత్తబడాలన్నమాట. అంటే కొంచెం కలర్ మారి బ్రౌన్ కలర్ వచ్చి దగ్గర పడేంత వరకు కూడా ఉల్లిపాయలు వేయించి ఆ తర్వాత టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు వేయాలి. ఈ రెండు కూడా చక్కగా మెత్తబడే కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, కలర్ మారదు, అలాగే గుజ్జుగా వస్తుంది. సో కొంచెం పసుపు వేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తుంది. ఓకే, ఈ తర్వాత మనం ఒక 2 చెంచాల శనగపిండి వేసుకోవాలి. శనగపిండి ఆప్షనల్, కొంచెం మజ్జిగ పల్చగా ఉండకుండా ఉండడం కోసం శనగపిండి వేసాం. సో ఇదంతా కూడా మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత కొంచెం చల్లారబెట్టి మజ్జిగ రెడీ చేసుకున్నాం కదా, పెరుగే దానిలో వేసేసుకొని కలుపుకున్నట్లయితే ఈ టేస్ట్ అంతా కూడా ఆ పెరుగులో ఎమర్జ్ అయిపోవాలి, అంటే కలిసిపోవాలి. అలాగా బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని కొంచెం పుదీనా వేసుకుంటే అదొక టేస్ట్, కొత్తిమీర వేసుకుంటే ఇంకొక టేస్ట్. అలా ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి, రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.